అంటే 2019 ఎన్నికల ముందు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇలాంటి కోడికత్తి శ్రీనే ఒకటి క్రియేట్ చేశారు. అలాగే కొత్త ప్రభాకర్ రెడ్డి గారు కూడా సానుభూతి కోసమే ఈ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారంటే ప్రతిపక్షాలు చేస్తున్న వాదనకి మీ సమాధానం? వాడిని చెప్పు తీసుకొని కొట్టాలి ఫస్ట్. ఆ వర్డ్ ఎవడైతే అంటారో చెప్పు తీసుకొని కొట్టాలి. ఎవడన్నా అవలగాడు బుర్రున్నోడు సంఘటన ఇంత పెద్ద సంఘటన జరిగితే కావాలని చేపించుకుంటాడా అని ఎవడన్నా బుర్రున్నోడు ఆలోచిస్తాడా? అది కొడుకులు మాట్లాడే మాటలు కాకపోతే ఏంది అది? ఎవడన్నా తెలివి ఉన్నోడు నిజంగా కూడా ఎవడన్నా అయ్యావా ఉట్టినోడు ఆ మాటలు మాట్లాడతాడని నేనైతే అనుకోను. కామన్ సెన్స్ లేనివాడు మస్తు మాట్లాడతారు రాజకీయం, కానీ రాజకీయం కాదు కదా. కత్తిపోట్లు ఓడిపించుకుంటాడు ఎవడన్నా అవలగాడు? ఎంత కామన్ సెన్స్? ఎవడన్నా ప్రాణం మీద తెచ్చుకుంటాడా? ఆ రోజు ఏదో గ్రీన్ ఛానల్ త్రూ మేము పోయినాం కాబట్టి బతికి బట్ట కట్టి బయటపడ్డాం. కానీ వాడేదో ప్రతిపక్ష పోడు కావాలని చేసుకుని చెప్పి మీడియాలో సోషల్ మీడియాలో రావడం అంతకంటే ఇంకా దిగజారిపోయిన రాజకీయం అసలు ఉంటుందా అనిపిస్తుంది. అంత నికృష్టమైన పొలిటిక్స్ గురించి ఇంత గలీజ్గా కూడా మాట్లాడతారా? ఒక ప్రాణం పోయే పరిస్థితులను బయటపడితే సానుభూతి సింపతి ఇచ్చిపెట్టి ఓట్ల కోసమో దేనికోసమో కత్తిపోటు పొడుచుకున్నాడు అనేది ఇక్కడ ఆ విషయం కూడా మాట్లాడిందంటే చెప్పు తీసుకొని మీరు కూడా కొట్టాలని. ఓకే, ఆ కత్తిపోటు అంత నిర్దాక్షిణ్యంగా అంత క్రూరంగా ఎంత మేనర్స్ ఉన్నాడు వాడు మాట్లాడగలుగుతాడా? మేము ఓట్ల కోసమో లేకపోతే సానుభూతి కోసమో కత్తి పొడుచుకుంటాడండి ఎవడన్నా? చూతే కొడుకులు కాకపోతే ఓడాడు మాట్లాడినాడు ఏంటి అసలు? మాకేం తక్కువ అండి? మేము రాజకీయాల కోసం ఎందుకు వచ్చినాం? మేము డబ్బులు సంపాదించుకోవడానికా, కాంట్రాక్టులు కట్టుకోవడానికా, లేకపోతే ఇంకే దేనికోసమే రాలే కదా. మేము ఈ రోజు వరకు తెలంగాణ ఐఎమ్ ద ఓన్లీ లీడర్. నేను ఒక్కరిని ఈ రోజు వరకు కూడా ఒక్క రూపాయి ఎక్కడ ఆశించకుండా, గవర్నమెంట్ నుంచి ఒక నయా పైసా లబ్ధి పొందకుండా సొంత డబ్బులతోటి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు పొద్దున డీజిల్ పోసుకొని సాయంత్రం సర్దిగట్టుకపోయి పనిచేసి ఒక వర్కర్ లాగా పనిచేసే పొలిటీషియన్ నేను. నన్ను పట్టుకొని వాడు కావాలని సానుభూతికో కత్తిపోటుకో అని మాట్లాడంత వాడంత దుర్మార్గుడు ఇంకోటి ఉంటాడని నేను అనుకుంటున్నాను. ఓకే, దుబ్బాకలో మీ విజయానికి కారణమైన అంశాలు ఏంటి? ఎందుకంటే అక్కడ మీరు గెలిచారు, రాష్ట్రంలో బీఆర్ఎస్ ఓడిపోయింది. విజయానికి కారణాలు ఎందుకండి? కారణాలు చాలా ఉంటాయి. ఇప్పుడు మా ప్రభుత్వం అన్ని పథకాలు చేసింది, బ్రహ్మాండంగా అభివృద్ధి చేసింది. నేను కూడా 2 పర్యాయాలు 10 సంవత్సరాలు యాజ్ ఎ ఎంపీగా నిలబడ్డా, గెలిచినాను. అప్పుడు కూడా భారీ మేయాటితోటి 2 పర్యాయాలు కూడా నేను భారీ మేయాటితోటి రాష్ట్రంలోనే ఒక నంబర్ 1, నంబర్ 2 స్థాయిలో నేను 2 పర్యాయాలు గెలిచినాను. మా ముఖ్యమంత్రి గారి జిల్లా, మరి మా ప్రాంతంలో మంచి ప్రాజెక్టులు వచ్చినాయి, రైతులు చాలా హ్యాపీగా ఉన్నారు. మరి మా సిన్సియారిటీ మేము ఏం తప్పుడు పనులు చేయలేదు కాబట్టి జనాలు మాకు వెల్కమ్ చెప్పిండ్రు, ఓట్లు వేసి గెలిపించారు. కానీ ఎదుటి పార్టీ వాడు ఎన్ని జిమ్మిక్కులు చేసినా నేను ఇది చేస్తా అది చేస్తా అని రకరకాలు చేసి మీ టీవీలలో పోయి పెద్ద ఉపన్యాసాలు ఇచ్చి పెద్ద మాటలు మాట్లాడి రకరకాలుగా మాట్లాడిన నాయకుడిని తీసి బండకు కొట్టిరు. ఓకే, ప్రజలు గమనిస్తారు కదా ఇవాళ రేపు ఎవరు సిన్సియర్గా పనిచేస్తారు, ఎవరు మాటలు పనిచేస్తారు. నియోజకవర్గానికి అప్పటి ఎమ్మెల్యే రఘునందన్ రావు పేరు నాకు అవసరం లేదు. ఎవరు ఏ ఎమ్మెల్యే వచ్చినా వాళ్ళ సిన్సియారిటీని ప్రజలు గుర్తిస్తారు. ఈరోజు ఇవాళ రేపు ప్రజలు ముఖ్యంగా దుబ్బాక అది రూరల్ ఏరియా, అర్బన్ ఏరియా కాదు, ప్యూర్లీ అగ్రికల్చర్ ఫార్మింగ్ ఏరియా. అందరు రైతులు సిన్సియర్గా పనిచేసుకుంటోళ్ళు. వాళ్ళకి నచ్చేది ఏంటంటే వాస్తవాలనే నమ్ముతారు తప్ప పిచ్చి ఎవరు నమ్మరు. అదే యాంగిల్లో మేము కూడా వాళ్ళకు మొన్న కూడా గెలిచే ముందు కూడా నేను ఎక్కువ తక్కువ అన్ని వాగ్దానాలు ఇది చేస్తా, అడ్లేస్తా, ఎడ్లిస్తా, బండిస్తా, అది ఇస్తా, ఇది ఇస్తా అని ఒక 18-20 వాగ్దానాలు చేసినట్టు నేను ఎక్కడ కూడా ఒక వాగ్దానం కూడా చెప్పలేదు. మేము ప్రజలకు ఏమి కావాలనో గదే చెప్పినాము. నిన్న కూడా మేము మా రేవంత్ రెడ్డి గారి దగ్గర పోయి నాకు ఒక ఎలక్షన్ల కమిట్మెంట్ ఉండే, నాకు ఒక రెవెన్యూ డివిజన్ కావాలి దుబ్బాకకు, మాకు ఇబ్బంది ఉన్నది. మా దుబ్బాకలో 8 మండలాలు, కొన్ని మండలాలు ఏమో గజ్వేలీలు ఉంటాయి, కొన్ని మండలాలు ఏమో రామాయంపేటకు పోతాయి, కొన్ని మండలాలు ఏమో మెదక్ ఉంటాయి, తూఫాన్లు ఉంటాయి. ఇవన్నీ ఇబ్బందులు ఉంటాయి. మాకు ఆర్డీఓ సరైన ఆర్డీఓ కావాలంటే సిద్దిపేటకు ఒక 4 మండలాలకు సంబంధించిన ఆర్డీఓ సిద్దిపేటలో ఉంటాడు, ఒక 2 మండలాలకు సంబంధించిన ఆర్డీఓ గజ్వేల్ కాడ ఉంటాడు, మిగతా మెదక్ జిల్లాలో 2 మండలాలు ఉంటాయి. ఆ 2 మండలాలకు సంబంధించిన ఆర్డీఓ తూఫాన్లు ఉంటారు. మాది మెదక్ జిల్లాలో కొంత ఉంటుంది, సిద్దిపేట జిల్లాలో కొంత ఉంటుంది. మళ్ళీ 3 నియోజకవర్గాలకు 4 నియోజకవర్గాలకు సంబంధించిన లింక్ ఉంటుంది. మాకు ఖచ్చితంగా దుబ్బాక నియోజకవర్గానికి ఒక రెవెన్యూ డివిజన్ కావాలి, దుబ్బాక హెడ్ క్వార్టర్గా. కానీ మీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మీరు చేసుకోవడానికి అవకాశం ఉండి కూడా అలా చేయకుండా తర్వాత వచ్చిన పార్టీ, అది నా వ్యక్తిగతం, అది నా వ్యక్తిగతం. నేను ఇంతకుముందు దుబ్బాక ఎమ్మెల్యే లేను కదా, నేను యాజ్ ఎ ఎంపీగా ఉన్నా. ఎంపీగా ఉన్నప్పుడు ఎంపీగా బాధ్యతగా నేను చేయాల్సింది ఎంపీ స్థాయిలో 7 నియోజకవర్గాలకి ఏం చేయాలనో అవి చేసినాను. యాజ్ ఎ దుబ్బాక ఎమ్మెల్యే వచ్చినప్పుడు
దుబ్బాక ఎమ్మెల్యేల దుబ్బాకకు యాజ్ ఎ ఎమ్మెల్యేగా దుబ్బాక నేను కాంటెస్ట్ చేసినప్పుడు దుబ్బాక ప్రజలు అడిగిరు నన్ను, సార్ ఇక్కడ మనకు రెవెన్యూ డివిజన్ కావాలి, మాకు ఇక్కడ ఇబ్బందులు ఉన్నాయి, మాకు మంచి రోడ్లు కావాలి, మాకు మల్లన్న సాగర్ కట్టుకున్నాం, మన నియోజకవర్గంలో తౌట మండలంలో దుబ్బాక నియోజకవర్గంలో మల్లన్న సాగర్ ఉన్నది, మల్లన్న సాగర్ మన నియోజకవర్గంలో ఉన్నది దుబ్బాకలో కాబట్టి మాకు ఆ ప్రాంతానికి అన్ని గ్రామాలకు కూడా మాకు సాగునీరు కావాలని చెప్పి వాళ్ళు రిక్వెస్ట్ చేసుకున్నారు. పనులు కాలేదు, పూర్తి కానీ కాలేదు. మీరు రేవంత్ రెడ్డిని వెళ్ళి కలవడం బీఆర్ఎస్ నుంచి పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యేలు వెళ్ళిపోతున్నారు అని ఒక బజ్ని క్రియేట్ చేసింది. అది ఎవరు చేసిర్రు ముందు అది మీరు మీడియా వాళ్ళు చేసిరు తప్ప ఎవరైతే మా పార్టీ వాళ్ళు లేకపోతే కాంగ్రెస్ వాళ్ళు అయితే చేయలేదు. అది ఓన్లీ బికాస్ ఆఫ్ మీడియా వాళ్ళు మీ హైప్ చేసుకోవడానికి టీవీలలో పెట్టి ఫ్లాష్ ఉంటారు. అది 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 మా తప్పు కాదు కదా. ఇప్పుడు యాజ్ ఏ చీఫ్ మినిస్టర్, మా చీఫ్ మినిస్టర్ కేసీఆర్ గారు ఉన్నప్పుడు కూడా వాళ్ళు వచ్చి చాలా సందర్భాలు ఎమ్మెల్యేలు కలిసిండ్రు, మంత్రులు కలిసిండ్రు, ఇప్పుడున్న క్యాబినెట్లో ఉన్న ముఖ్యమైన లీడర్లు కూడా కేసీఆర్ గారిని కలిసిండ్రు, సమస్యల మీద అడిగినరు. తప్పేమున్నదండి దానిలో? దాన్ని అంత సీరియస్ ఏం తీసుకోవాల్సిన అవసరం బీఆర్ఎస్ అధినేత సీరియస్గా తీసుకున్నారు, ఎమ్మెల్యేలు తీసుకోలేదు, ఎవ్వరు తీసుకోలేదు. మా నాయకుడు ఎక్కడ కూడా సీరియస్ తీసుకోలేదు. ఆయనకు మా మీద పూర్తిగా విశ్వాసం, ప్రభాకర్ రెడ్డి మీద పూర్తిగా విశ్వాసం. ఆయన ఎక్కడ పోయినా ఏది చేసినా ఎవరం కలిసినా ఆయన కేసీఆర్ మనిషి అందరికీ తెలుసు, చిన్న పోర నుంచి పెద్దోని వరకు కేసీఆర్ మనిషి, కేసీఆర్ దగ్గరోడు, పార్టీ ఇచ్చిపెట్టి పోడు. ఆయన ఎక్కడ పోయినా ఏ విలేజ్ పోయినా ఎక్కడ పోయినా మళ్ళీ వచ్చి ఇక్కడనే ఉంటాడని చెప్పి తెలుసు. అందులో ఏమున్నది?